కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరనున్నట్టుగా తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితం ఆయన కాకినాడ నుంచి విజయవాడకు బయలుదేరి వెళ్లారు. అయితే వైసీపీ అగ్ర నాయకులతో సమావేశం కానున్నారని తెలుస్తుంది. ముద్రగడకు ఆయన తల్లికి టికెట్ విషయంపై చర్చలు జరిపే అవకాశం ఉందని ముద్రగడ అనుచరులు చెబుతున్నారు. రెండు రోజులుగా కాకినాడలో ఉన్న ముద్రగడ వైసీపీ కీలక నాయకులతో చర్చించారు. ముద్రగడ పద్మనాభానికి రాజ్యసభ సభ్యత్వం, ఆయన కుమారుడు చెల్లారావుకు ప్రతిపాడు అసెంబ్లీ టికెట్ ఇచ్చేందుకు ఒప్పందం కుదిరినట్లు తెలుస్తుంది. ముద్రగడను పార్టీలో చేర్చుకోవడం ద్వారా గోదావరి జిల్లాల కాపు సామాజిక వర్గాన్ని వైసీపీ వైపు తిప్పుకునే ప్రయత్నంలో ఉంది. ఇప్పటికే ముద్రగడ షరతులను ముఖ్యమంత్రి జగన్ అంగీకరించినట్లు సమాచారం. ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. గుడ్ మార్నింగ్ కిరణ్మయ్యి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కాపు ఉద్యమ నేతగా ముద్రపడిన ముద్రగడ పద్మనాభం రాజకీయ అరంగేట్రానికి సిద్ధమయ్యారు. ఆయన తొలుత తాను రాజకీయాల్లో రానని చెప్పారు. 3 రోజుల క్రితమే ప్రెస్ మీట్ పెట్టి త్వరలోనే ఏదో రాజకీయ పార్టీలో చేయడం జరుగుతుందని చెప్పారు. ఇలాంటి నేపథ్యంలో ఆయన 2 రోజులుగా కాకినాడలో మకా వేసి వైసీపీ నాయకులతో చర్చిస్తున్నారు. తాజాగా కొద్దిసేపటి క్రితం ఆయన విజయవాడ బయలుదేరారు. వైసీపీ నాయకులతో వీలైతే ముఖ్యమంత్రి లేదా సజ్జల రామకృష్ణ రెడ్డితో మాట్లాడే అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఆయన తన కుమారుడు చెల్లారావును రాజకీయ అరంగేట్రం చేసేందుకు ఏర్పాటు చేసుకున్నారు. పత్తిపాడు నుంచి పర్వత పూర్ణచంద్రప్రసాద్ ఎవరైతే వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారో ఆయనకి సీట్ ఇవ్వనని చెప్పి జగన్ తేల్చి చెప్పడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో తన కుమారుడికి పత్తిపాడు టికెట్ అడిగారు. టికెట్ ఇవ్వడానికి కూడా పార్టీ అధిష్టానం అంగీకరించింది. మరోపక్క ముద్రగడ పద్మనాభం కాకినాడ ఎంపీగా పోటీ చేయాలని అడుగుతున్నారు. తద్వారా గోదావరి జిల్లాలో కాపులను వైసీపీ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ముద్రగడ పద్మనాభాన్ని ఎంపీగా కాకుండా రాజ్యసభకు పంపించి ఆయన కుమారుడికి పత్తిపాడు టికెట్ ఇచ్చేందుకు ప్రతిపాదనలో సిద్ధమైన ఇందుకు ముద్రగడ కూడా అంగీకరించినట్టు సమాచారం. అయితే వైసీపీ కీలక నాయకులు తన నివాసానికి వచ్చి ఈ విషయం చెప్పిన తర్వాత తాను అధికారికంగా ప్రకటిస్తానని ముద్రగడ షరతు విధించినట్టు చెప్తున్నారు. ఇప్పటికే కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు కూడా ముద్రగడ పద్మనాభంతో చర్చించడం జరిగింది. గోదావరి జిల్లాలో వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి కూడా ముద్రగడతో పలు దఫాలు చర్చించారు. దీంతో ముద్రగడ వైసీపీలోకి వెళ్లేందుకు అంగీకారం తెలిపి తన కుమారుణ్ణి రాజకీయాల్లోకి తన వారసుడిగా తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. పత్తిపాడు టికెట్ ముద్రగడ పద్మనాభం కుమారుడు చెల్లారావుకు ఖరారైందని పార్టీ వర్గాలు కూడా వెల్లడించాయి. అయితే ఇన్ని రాజ్యసభకు పంపుతారా లేక కాకినాడ ఎంపీగా పోటీ చేస్తారన్నది మాత్రం తేలాల్సి ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ముద్రగడ పద్మనాభానికి కాపు సామాజిక వర్గంలో బలమైన పట్టు ఉండడంతో కాకినాడ జిల్లాలో ఏదైతే 3 ఎమ్మెల్యేలను తప్పించారో సిట్టింగ్ ఎమ్మెల్యేలను తప్పించిన లోటు కనపడకుండా ఉండేందుకు ముద్రగడని పార్టీలో తీసుకునే ఏర్పాట్లు చేస్తున్నారని కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే సాంబశివరావు, ఒకవేళ కనుక ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరినట్లయితే జిల్లాలో సంబంధించినటువంటి కాపు సామాజిక వర్గం ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా వైసీపీ వైపు మొగ్గు చూపే ఛాన్స్ ఉందా? వాస్తవానికి అయితే గతంలో ముద్రగడ పద్మనాభం ఏది చెప్తే కాపులు చేసేవారు. తుని రైలు దగ్ధ సంఘటన జరిగిన తర్వాత కాపుల్లో కూడా విడిపోవడం జరిగింది. తాజాగా పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో కాపులు జనసేన వైపు కూడా ఉన్నారు. దీనికి తోడు నేటి నుంచి 4 రోజుల పాటు పవన్ కళ్యాణ్ కాకినాడలోనే ఉంటారు కాబట్టి కాపులు వన్ సైడ్ గా చేసే అవకాశం అయితే కనపడలేదు. మొత్తం మీద ముద్రగడ పద్మనాభం ప్రభావం అయితే కొంతమేర కనపడుతుంది. ఆయన సొంత నియోజకవర్గం ప్రతిపాడు కావడంతో ప్రతిపాడులో ఆయన కుమారుడు గెలిచే అవకాశాలు ఉన్నాయని కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కాపులు మాత్రం వన్ సైడ్ గా వెళ్లే అవకాశం లేదు. కాపు నాయకుడు పవన్ కళ్యాణ్ ఉండడంతో 2గా చీలిపోయే అవకాశాలు కూడా ఈ నేపథ్యంలో కనబడుతున్నాయి. కిరణ్ రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.